రావట్లా, దేవుడు మాట రావట్లా, దేవునితో ఉన్న ఆ యొక్క శక్తి, ఆ బలం రావట్లా. ఏదైనా సమస్య వస్తే వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రభు వెనువెంటనే దర్శనంతో మాట్లాడేవాడు. లేదు ఒక దైవజనుడు లేపి, ఒక ప్రవక్త లేపి, ఆ ప్రవక్త ద్వారా మీకు ఒక సందేశాన్ని పంపించుకొని దేవుడు మాట్లాడట్లేదు. ఎందుకని? దేవునికి దావీదుకి మధ్య ఏం చేసిందంటే రక్షణ ఆనందం కోల్పోయాడు, మనోవిచారం వచ్చేసింది. ఇక ఏమైపోయిందంటే ఇక నా బ్రతికింతేలే, ఇక నాకు అయిపోవాలి అనుకోలే. ఏమనుకోనంటే నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, ప్రభు నా కోల్పోయి రక్షణ ఆనందం నాకు మరలా 51వ కీర్తన రాస్తాను అవునంటారు కదా. మనం ఎప్పుడు చదువుతాం, ఎప్పుడు చదువుతాం. నా ఇంటి శుద్ధ హృదయం దయచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు. చూసిన వాళ్ళందరూ చూడటం, చూసిన ప్రతిదీ కావాలనుకోవటం స్థిరత్వం లేని మనసు. స్థిరమైన మనస్సు నాకు నూతనంగా ఒక ప్రతిష్టత కలిగి, ఒక నాజీరు కలిగి, దేవుని చేత అభిషేకించబడినట్లుగా, దేవుని యొక్క రక్షణలో భయంతో కొనసాగిస్తున్నట్లు ఓ ప్రత్యేకమైన తీర్మానం నడువు నీ యొక్క జీవితం దేవుని కార్యాలు చేయవచ్చు. 100% చేస్తున్నాడు. కాకపోతే ఒక మాట, చిన్నపాటి శోధనలు వస్తాయి, చిన్నపాటి ఇబ్బందులు వస్తాయి. ఆ శోధనలో, ఆ ఇబ్బందులు అంట శోధింపబడే వారికి మార్గం చూపించి తప్పించు. మన గత 2 వారాల బట్టి ఇంటున్నాం ప్రవీణ్ పగడాల గురించి. సో ఆయన గురించి నేను విస్తారంగా ప్రస్తుతం నేను మాట్లాడను. కానీ ఆయన మొన్న ఒక మాట మాట్లాడుతాను. ఆయన వాళ్ళకి 2వ పాపకి ఎవరికో హార్ట్ లో ప్రాబ్లం ఉందంట. వినే ఉంటారు సందేశం. సో అన్న కారు వేసుకుంటూ ఒక మార్గంలో దిగేసి ఎంతో కోపంతో, ప్రభు ఎంత పరిచయం చేస్తా, ఇంత చేస్తున్నా నా బిడ్డకి ఈ సమస్యలు, ఇంకా ఫైనాన్షియల్ చాలా విషయాలు ఆయనకి ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడితో చెప్పుకొని బయట దిగేసి మన కాలేజ్కి వెళ్ళాడే కానీ దేవుని యొక్క పరిచయం చేయడం అనేది మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. 1 సంవత్సరం పట్టింది ఆ పరిచయం మొత్తం, ప్రపంచం మొత్తం తిరుగుతున్న దేవుని యొక్క పరిచయంలో అద్భుతంగా ఒక డాక్టర్ పరిచయం అయ్యాడండి. దేవునికి స్తోత్రం. చూడండి, అద్భుతకరంగా ఒక డాక్టర్ పరిచయం అవడం, ఆయన రావడం, ఆ పాపకు ఆపరేషన్ చేయడం నార్మల్గా అయిపోయిందంట. తన యొక్క జీవితం, పాప యొక్క జీవితం. అబ్నార్మల్ ఉన్న సిచ్యువేషన్ కాస్త దేవుడు ఏం చేశాడంటే సేవకుని యొక్క జీవితంలో శ్రమలు, ఇబ్బందులు రావండి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ ప్రభు అంటాడు, నేను నీకు ముందుగా వెళ్తాను. దేవునికి స్తోత్రం. మన దేవుడు అంటే నేను నీకు ముందుగా వెళ్తాను, కంగారు పడిన అవసరం, ఇబ్బందులు వస్తాయి. కానీ అలాగని మన యొక్క పరిశ్రమ చేస్తున్నాడేమో ప్రభు, పరీక్ష చేస్తున్నాడేమో, కానీ ఆగిపోయే వారు కాకుండా మనకి ముందుకి సాగిపోయేవారు. చాలా మంది అంటారు, ఇంకా జాబ్స్ రాలేదా, ఇంకా లేదా, ఇంకా ఉద్యోగం లేదా, ఆ గవర్నమెంట్ జాబ్ లేదా. నేను అంటాను, అన్ని రంగాల్లో మీరు ప్రయత్నం చేయండి. ఒకే రంగంలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని కూర్చో దయచేసి. బ్యాంకింగ్ సెక్టర్ ట్రై చేయండి, గవర్నమెంట్ జాబ్ ట్రై చేయండి. మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద దేవుడు మనల్ని ఏ రంగంలోకి నడిపిస్తాడో ప్రభు దగ్గర అడగండి. ప్రతి విషయంలో ప్రయత్నం చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో చేయాలని ఇస్తారు. లేదా నేను ఇదే అవ్వాలి అని కూర్చున్నాం అనుకోండి, కొంచెం డిలే అవ్వచ్చు. ప్రభా నీ చిత్తము నా కుటుంబాన్ని ఆదుకోవడానికి, నా యొక్క సంఘంలో కొంత మటుకు నేను పంపించుకోవడానికి, పరిచయం పంపించుకోవడానికి, ఏదేమైనా నీ చిత్రంలో ఒక జాబ్ నాకు దయచే ప్రభావ నేను ప్రార్థన చేసుకున్నాను. నాకు తెలిసింది, నేను బ్యాంక్కి వెళ్ళాను, నేను పని మీద ఎంత బ్యాంక్ మేనేజర్, ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేరిన తర్వాత వచ్చిన ఇక మెంటల్ ప్రెజర్ ఉంటుంది ఐటీ వాళ్ళకి. ఇక్కడ తాగలేక శుభ్రంగా ఒక సంపాదన మొత్తం తీసుకొని నంద్యాల వెళ్ళిపోయి బ్యాంక్ కోచింగ్కి వెళ్ళిపోయాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఇవ్వలేదన్న డబ్బులు, తల్లిదండ్రులు ఇవ్వలేదు. వాళ్ళ మేనమామ ఎవరన్నాడు, ఏం కాదులేరా నువ్వు వెళ్ళు అంటే, అయితే కొంచెం అమౌంట్ ఉంది, ఇంకా ఏమైనా అవసరం అయితే నేను అడుగుతాను అన్నాడంట. కానీ ఆయన దగ్గర సొమ్ముతో సరిపోయిందంట. చక్కగా వెళ్ళాడు, 3 జాబ్లు వచ్చాడు, బ్యాంక్ జాబ్స్. మా ఊర్లో మేనేజర్గా చేస్తున్నాడు. వయసు అని చెప్పంటారా, ఇప్పుడు మేనేజర్ స్థాయిలో ఉంటాడు. ఇంచుమించు నా వయసు 34-35 సంవత్సరాలు. చూడండి, ఇప్పుడే ఆయన మేనేజర్ ఉన్నాడంటే ఇంకా కెరీర్ ఇంకా దగ్గర 10 సంవత్సరాలు ఉంది. 63 years 64 చేశారు కదా. సో నేను అంటాను, ఆయన దేవుని నమ్ముకున్నాడా, ఈయనే మాట్లాడినావు. కానీ మనం ఒకదాని మీద ఆలోచించడం కాదు, నువ్వు క్రీస్తును కలిగి ఉన్నందుకు అన్ని విషయాల్లో నువ్వు ముందుకు పెరిగే వ్యక్తిగా ఉండాలి. నేను ఒకదాని మీద కూర్చుంటాను అని కరెక్ట్ కాదు. ఈ విషయంలో నేను కొంచెం ఎంకరేజ్ చేస్తాను ఈ విషయంలో. సో మీరు ఎన్నో ఆశలు పెట్టుకుని, ఎన్నో ఆలోచన పెట్టుకుని ప్రాంతం వచ్చుంటారు, కానీ దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడండి. ఏ విషయం దేవునికి స్తోత్రం. అలాగే ఈ ఫిలిష్తీయులు తమ యొక్క జీవితంలో మేమేక మమ్మల్ని మించిన లేరు అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలను ఒక్కసారి లేపేసరికి ఎవడ కనపడకుండా ఆ పుట్టగోడు, దుక్కుగోడు, చెట్టుగోడు అలా మారిపోయారు. గొప్ప జయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే వారు ఫాస్టింగ్ కూడా ప్రేయర్ చేశారు. ఒకప్పుడు స్త్రీలుగా లేరు, ఒకప్పుడు అనేక రకమైన ఆలోచనలతో లేనిపోయిన మొత్తం కూడా దాంట్లో నీకు సవివరంగా వివరించి చెప్పట్లే మాటలు. కానీ మీ ఇంటికల్లా చదువుకున్న ఆ గ్రంథంలో చాలా దేవునికి ఇష్టం క్రియలు చాలా చేసేవారు. వాళ్ళు చాలా చేసిన దాన్ని బట్టి వారికి జీవితం ఏమైపోయిందంటే వెనక్కి వెళ్ళిపోయింది. ఒకవేళ నీ జీవితం వెనక్కి వెళ్తున్నాను, నేను అంటే రాత్రి కాల్సిన ప్రభు దగ్గర సరి చేసుకోండి.
ఒక సేవకుడు చెప్పడం అవసరం లేదు, తోటి స్నేహితులు చెప్పాలి, తనకు చెప్పవలసిన. కానీ జీవము గల దేవుడు నువ్వు చెప్పినట్లయితే ఏదైతే బలహీన చేత బాధపడుతున్నావో, ఏదైతే జయించాలని పాపంలో నువ్వు ఉన్నావో, నా ప్రభు దేంట్లో నుంచైనా సరే ఆయన విడిపించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దామండి, ఇంకొక మాట చూద్దాము. యోవేలు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయం 12వ వాక్యం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు దేవునికి స్తోత్రం. ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా, అంటే హృదయపూర్వకంగా ఏదో వచ్చాంలే, స్కూల్కి మనం చిన్నపిల్లకి వెళ్ళాం, ఏదో వెళ్ళాంలే, క్లాసులు విన్నాం, ఏదో విన్నాంలే, వచ్చేసాం, దాని మార్కులు వచ్చాయిలే, నేను బయట రాను, నేను ఏదో వెళ్ళానులే, ఏదో అటెండ్ అయ్యానులే, ఏదో విన్నానులే, స్కూల్కి ఏదో వచ్చేసి అనుకున్నప్పుడు వచ్చే మార్కులు కూడా ఎలా ఉంటాయంటే మన జీవితంలో పర్సంటేజ్ అనేది ఏదో వచ్చాయి అని అంటాం. అదే మనస్పూర్వకంగా ఇష్టపడి స్కూల్కి వెళ్ళి అటెండెన్స్ పోగొట్టుకుంటా చెప్పేది శ్రద్ధగా ఉంటే వచ్చే ఎగ్జామ్ ఎటువంటి పరీక్ష అయినా సరే నువ్వేం చేయగలుగుతావు, హ్యాపీగా అంటా కదా. సో ఖచ్చితంగా దాని నుంచే మంచి రిజల్ట్ అనేది, మంచి పర్సంటేజ్ అనేది మనకి రావటం జరిగింది. దానివల్ల ఏంటంటే మంచి ఘనత వస్తుంది, మంచి రికగ్నైజేషన్ వస్తుంది, అవునంటారు కదా. సో ఏదో చేసేవాడు అన్నవాడి జీవితంలో ఏదో జరిగినటువంటి కార్యాలు ఎవరైతే పట్టుదల కలిగి మనఃపూర్వకంగా ఉపవాసం ఉండి కన్నీరు ఇచ్చి దుఃఖించు ప్రార్థన చేస్తారంట, ప్రభు వారి పట్ల ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తారండి. ఈ మాట్లాడగల కారణం ఏంటంటే, పైన రాసుకున్న ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఒకప్పుడు స్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, వారి యొక్క జీవితంలో నష్టపోతున్న దాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేకపోతున్నారు. కాబట్టి అంటున్న మాట ఏంటంటే, మీరు నష్టపోకుండా ఇక్కడ నుండి మీరు ఉండాలి అంటే మీరు కన్నీరు కాల్చుకు ఉపవాసం, అంటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు చేసే పని అంటే ఏదో నేను చెక్ ఏదో నామకార్థంగా ఉపవాసం ఉండడం కాదు, కానీ ఆ రోజుకి ఆ ప్రతిఫలాన్ని పొందడానికి ప్రయత్నించి కన్నీటితో మీరు ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో మొరపెట్టి, ప్రభు మీ యొక్క సహాయం నాకు దయచేసి, ఈ విషయంలో నాకు లోటు, ఈ విషయంలో నాకు అక్కలు, ఈ విషయంలో నాకు సహాయం కావాలి ప్రభు, ఇదిగో ఈ విషయంలో శత్రు యొక్క దాడి ఏ విధంగా ఆరోగ్యం మీద కొడుతున్నారు, కుటుంబం మీద కొడుతున్నారు ప్రభు, అనేక విషయాలు వారి దాడి చేస్తున్నారని ఉపవాసం కూడా ప్రభు దగ్గర కన్నీటిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడంట, కరుణావసరం కలిగిన దేవుడంట, చేయవలసిన కీడు చేయక మన పట్ల ఏం చేస్తాడంటే ఆయన మేలు చేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఆ మాటలు చెప్పట్లేదు పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త అయిన యోవేలు అంటున్నాడు. కింద చదువుకుంటున్న మాట ఆ పక్క కుడివైపు ఉండే మనం చదువుతాం. అత్యంత కృపగలవాడు, తాను చేయనుద్దేశించిన కీడు చేయక మీ వస్త్రములు కాక మీ హృదయం చింపుకొని ఆయన తట్టు, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుని యెహోవా తగిన నైవేద్యం ప్రాణాలు మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవరైనా చెప్పగలడా? అనుగ్రహింపడని ఎవరైనా చెప్పగలడా? ఇంకో మాట చదవండి, 17వ వాక్యం చదవండి. సీయోనులో వాక్యముదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి. 17వ వాక్యం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు విడుచుచు యెహోవా. ఈ మాట పలుకుతున్నది ఎవరు? ఈ మాట పలుకుతున్నది ఎవరు? సేవకులు నీ కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే అయ్యా ఈ ప్రజలు చూడండి, ఉపవాస దినాన్ని నియమించిన 40 దినాలు ఎంతో ప్రయాసపడి దేవుడి సన్నిధికి, అయ్యా నీ సన్నిధికి వస్తున్నారు, చెప్పిన వర్తమానం వింటున్నారు, దయతో వీరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవా అని దైవజనుడు బలిపీఠానికి సంఘానికి మధ్యలో ప్రభుత్వం మాట్లాడుతున్న సందర్భం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి. యెహోవా చదవండి. నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపొద్దు లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమైనందురు కదా అని వేడుకొనవలెను. చూడండి, అన్ని జనులు అనుకుంటారంటే మనకి కార్యం జరగకపోతే మనం చెప్పాను, అసలు నీ దేవుడు ఏమైందా అని అనుకో ముందే దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు. దైవజనుల విధంగా ప్రార్థన చేసి, అయ్యా దయచేసి వీరి పట్ల ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. అన్ని కుటుంబాల నుండి దేవుని ప్రజల మధ్య నుంచి వస్తున్న జీవంగా దేవుడిని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏమంటారు, వీరి పట్ల కార్యంగా జరగకపోతే మీ దేవుడు ఏమైనని వాళ్ళు అంటారు. కాబట్టి వారి పక్షాన్ని నేను వేడుకుంటాను, యాజకుడు వేడుకుంటాడు. అప్పుడు దేవుడు అంట, దేవాతి దేవుడు రోషము తెచ్చుకొని, కింద రాయబడిన మాటలు, రోషం తెచ్చుకొని
అనేక విషయాలు మన పట్ల ఆయన కార్యాలు జరిగే స్థితికి చదువుకున్న మాటలు అన్ని కూడా దేశం ఎడల మన ఎడల అదే విధంగా మనము తృప్తి పొందినంత విధంగా క్రొత్త ద్రాక్షారసంతోనో క్రొత్త తైలముతోనో దాని ఏమంటారు ధాన్యాలతోనో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. అనేక విషయాలు కోల్పోయిన వాటన్నిటి విషయాల్లో దేవుడు మనకి చక్కటి సహాయం చేస్తాడు. 28వ వాక్యం కూడా చదువుకుందామండి. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. చాలా ఈ ఉపవాస దినాల్లో మనం పొందుకోవాల్సిన ఏంటంటే దేవుని ఆత్మ. మనం ఎప్పుడైతే క్రమము కలిగి, ఎప్పుడైతే మన పద్ధతి కలిగి, ఎప్పుడైతే ఆయన అనుసరించే వారుగా ఆయన పరిచయం నడిచే వారుగా ఉంటామో ప్రభు యొక్క ఆత్మ మన మీద అల్లాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సంపూర్ణ మానవుడు వచ్చిన దినాల్లో ఆయన బాప్తిసం తీసుకుంటే ఆయనలో పాపం లేదు. ఆయన బాప్తిసం తీసుకుని వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ పవనం వల్ల ఆయన మనకి వచ్చింది. సో మనము మన క్రియలు మనం సరి చేసుకుని ఆయన ఇష్టలుగా జీవించినప్పుడు ఏదైతే ఆత్మ మనం కోల్పోయి ఉన్నామో ఆయన ఏం చేస్తాడు, మళ్ళా ఆయన అనుగ్రహించినప్పుడు నమ్మదగిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఒక మాట చెప్తాను. ఎందుకు మాట చెప్పానంటే మీకు ఎలా తెలుసు అయ్యారంటే సంసోను తన యొక్క జీవితంలో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల దేవుని యొక్క ఆత్మను ఆయన బలము వస్తానుకునేసరికి ఆయన తెలియదంట. యెహోవా అతన్ని విడిచిపెట్టు. తర్వాత కన్నీరు గార్చి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆత్మ మరలా ఆయనకి ఇవ్వడం జరిగిందంట. దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి దేవుని చేత మరలా బలం పొందుకొని ఆ దినాన ఆకాశ స్తంభాలని లాగాడు. అంటే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మనం పశ్చాత్తాపడి మనం ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి కనిపెట్టుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనకేం చేస్తాడంటే ఆయన యొక్క ఆత్మను అనుగ్రహిస్తాడు. ఆత్మ అనుగ్రహించడం అంటే ఎక్కువగా చప్పట్లు కొట్టడం కాదు, ఆత్మ అనుగ్రహించడం భాషలతో మాట్లాడటం కాదు, ఆత్మ అనుగ్రహించడం అంటే గంతులు వేయడం కాదండి. ఆత్మ అనుగ్రహించడం అంటే నెమ్మదిగా ఉండడం కూడా ఆత్మ పొందుతాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చి మీరు బలం అనుగుతారు అనంటారు కదా. పరిశుద్ధాత్మతో మరియమ్మ కప్పబడింది. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ ఆమెను ఆవరించిందో దేవుడు ఏం చేశాడంటే యేసుప్రభు గారిని తనకి గర్భంలోకి పరిశుద్ధాత్మతో నింపబడిన ఈ మరియమ్మ అనేసరికి ఎలిజబెత్ మీద దేవుడు ఆత్మ వచ్చేసరికి లోపల శిశువు గొంతులేసింది. సో పరిశుద్ధాత్మ నీలో ఉందనుకుంటే నీ తోట సహోదరులు చూస్తే ఒక సంతోషం వస్తుంది, ఒక ఆనందం వస్తుంది. విచారం రాదు, స్వార్థం రాదు, విశ్వసూపు రాదండి. ఒక ప్రేమ అనేది అది. ఎందుకంటే ఆత్మకర్మ క్వాలిటీస్ ఆత్మ ఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాలతో, మంచితనం, ఆశా నిగ్రహం అవునంటారు కదా. ఇవన్నీ వచ్చేస్తే దేవుని ఆత్మకర్మ. నువ్వు పర్టికులర్ నువ్వు చూసుకునే అవసరంలా. నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, నీ వైఖరి ఎలా ఉందో, నిజంగా ఆత్మచేత నడిపించబడే వాళ్ళకి వైఖరి ఏ విధంగా, ఆత్మ లేని వాళ్ళకి నడిపింపు ఏ విధంగా ఉంటుందో క్లియర్గా మన వ్యక్తిగత జీవితం మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని ఆత్మ కలిగి మనం జీవిస్తున్నప్పుడు, దేవుడు లీడ్ చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకో. పరిస్థితులు ఎలాగా ఉంటాయి, మన ఆత్మ చెప్తూ ఉంటాయి. సర్లే కుంగుపోవాక ధైర్యంగా ఉండు. ఎక్కడికి వెళ్ళినా సేవకుల దగ్గరికి వచ్చిన సంఘంకి వచ్చిన నీకు అయ్యే మాట్లాడుకుంటావు. దేవుడిని ఎప్పటికప్పుడు తన ఆత్మచేత ఏం చేస్తాడు, ధైర్యపరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన యొక్క బౌండరీస్ లో, ఆయన కనుదృష్టి పరిధిలో నువ్వు శత్రువు వేసిన మాటల ఒక వలలో కానీ, శత్రువు చూపించిన ఆశలో కానీ కొట్టుకుని పోకుండా నాకు ఏమన్నా లేకుండా ప్రభావం నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వే నా దిక్కు, నువ్వే నా శరణం అని ఆయన దగ్గర ఉంటావు. కాబట్టి నీకు కాకపోతే మా ప్రభు ఎవరు చేస్తారు సహాయం అంటారు కదా. మనకు కాకపోతే ఎవరు చేస్తారండి? మన ఆయన నమ్మి ఆయన విశ్వసించి ఆయన పాదం దగ్గర నుండి ఉపవాసం ప్రార్థన చేస్తాం. ప్రభు మనం ఖచ్చితంగా 100%, ఇక నేను 99.9% చెప్పేది ఏమి లేదు, 100%, 100% నా ప్రభు మన పట్ల కార్యం జరిగిస్తాం. మన ప్రవర్తన యోగ్యంగా ఇష్టంగా ఉన్నప్పుడు. అంటే లేకపోతే ఇవ్వడానికి నేను అంటాను, సరి చేయకుండా సరిగ్గా లేని కొడుకు ఏ తండ్రి కూడా బాధ్యతలు అప్పచెప్పం, ఏ కొడుకు కూడా ఆస్తి లేవు, ఏ కొడుకు కూడా నాకు చెప్పాలంటే పెళ్లి కూడా చేయడు. ఆయన ముందర సక్రంగా లేడు, పెళ్లి సక్రంగా ఉండదండి. 2 డోర్లు కొట్టుకున్నట్టు దాకా ఉండదు. ఎందుకు ఇవ్వాలని చెప్పి సరే ముందర సెటరేట్ మీ సంగతి చూస్తాను అంటే మన యొక్క జీవితంలో ఆశీర్వాదం చూడాలంటే మన యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పి ముగిస్తాను. దినవృత్తాంతం 2వ గ్రంథము అందరూ తెలిసిన వాక్యం 20వ అధ్యాయము 1-30 వాక్యాలు చదువుకున్నాను. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. మనకి అక్కడ ఒక రాజు కనపడతాడు. ఎవరైనా యెహోషాపాతు రాజు. చదవండి. అమ్మోనీయులు, మోయాబీయులు, షేరు ప్రాంతం వాళ్ళందరూ కూడా ఒకేసారి ఎవరికి దండెత్తుకు వచ్చారండి? యెహోషాపాతు మీద. యెహోషాపాతు మీద ఒకేసారి ముగ్గురు వచ్చేసరికి ఇంకేం చేయాలి అర్థం కాదు. ఏం పేరు గొప్ప రాజే కానీ ఒకేసారి కింద చదువుకుంటూ వస్తే ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం కలిగిందంట. ఏం కలిగిందంటే
భయం కలిగింది. ఎలా ఉంటే చెప్పకుండా సిచ్యువేషన్స్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రకటిస్తాను, మీకు ప్రకటిస్తాను. నాకు కూడా గత వారంలో జరిగింది అదే. నేను ఇంటికి వెళ్ళాను, మా అమ్మగారికి బాగోలేదండి. ఆమెకి కొంచెం షుగర్ ఉండడం వల్ల షుగర్ ఉంది కాలుకి. నిన్న ఉదయం వచ్చా, ప్రయాణం చేసుకుంటూ వచ్చా. నా చిన్న బాబు దగ్గరికి వచ్చేసరికి వాడిని ఎత్తుకునేసరికి ఒళ్ళు కాలుతా ఉంది. సరే ఏంటి ఒళ్ళు కాలుతా అని మధ్యాహ్నం కదా చూసరికి వాడికి జీవిపోతుంది. సరే ఇది ఎలా ఉంటే ఆల్రెడీ చెప్పాను, సాక్ష్యం చెప్పామని మా పాప కాలం చికెన్ పాక్స్ వచ్చింది. వీడికి వచ్చేసరికి ఇలా ఇంకా వెనక్కిలో అనుకోండి, మాధవ పక్కన నుంచి ఆఫీస్ నుంచి ఇలా నాలుగు దిక్కుల నుండి వస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఫస్ట్ అదే పడ్డ ప్రభా టైం సరిపోవట్లేదు, ఏం లేదు. 4 o'clock ఇదివరకు ఎప్పుడో భక్తి చేసిన భక్తి లేక 4 o'clock అలారం పెట్టుకుని గత 15 రోజులు ఎదురుగా ప్రార్థన చేస్తాము. నాకు అప్పుడు అనిపించింది, ఎర్లీ మార్నింగ్ 4 o'clock అంతా ప్రభు బాధ పట్టుకున్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని మాట చెప్తున్నానంటే, ప్రభు ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు. యెహోషాపాతుకు కూడా ఒక భయం కలిగినప్పుడు వెంటనే దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడంట. ఎవరైతే దైవజనులు ఉన్నారో, ఎవరైతే ప్రవక్తలు అందరూ పిలిపించి, అయ్యా ఇదిగో శత్రువైన వాడు ఇలా వస్తున్నాడు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతకరంగా ఆ యోధా ప్రాంతం అందరూ పిలిచారంట. ఇక శత్రువు రాబోతున్నాడు అన్నప్పుడు వాళ్ళందరూ పిల్లలైన పెద్దలైన పశు పాలు తాగే చంటి పిల్లలు అందరూ కూడా తీసుకుని వచ్చేసి ఆ అధ్యయనం చదువుకుంటానికి కింద ఇప్పుడైనా వివరించిన సమయంలో చెప్తాను, 10 minutes పూర్తి చేస్తాను. వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఒకరి ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుడు ఏమని మాట్లాడాడంటే, వాళ్ళు ఎవరో కూడా ఎదుట నిలబడరు. యుద్ధము నీది కాదు, యుద్ధము యెహోవాది. దేవునికి స్తోత్రం. అలాగే మన యొక్క జీవితంలో మనం ఎటు చూసిన సమస్యలు కనపడితే ఒక టైంలో దాన్ని చూసి మనం ఆధారపడిన అవసరం లేదు. మన యొక్క నమ్మకాన్ని, మన యొక్క విశ్వాసాన్ని ఆయన తెలుసా, నీవే మాకు దిక్కు అంటాడు. ఆ అధ్యాయంలో చూసినట్లయితే, మా దేవుడు నీవే మా దిక్కు, నువ్వు తప్ప వేరగా ఆశ్రయం ఏమీ లేదు. కొన్ని సిచ్యువేషన్స్ లో మనం ఏమి చేయని టైంలో మౌనంగా ఉండి దేవుని స్తుతించడం మంచి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఏం చేసిందని తెలుసా, దైవజనులు వచ్చారు. పరిశుద్ధ అలంకృతులు అంటే దైవజనులు ఒక సపరేట్ డ్రెస్ ఉంటుంది అన్నమాట. ఆ దైవజనులు డ్రెస్ వేసుకున్నారు. దేవుణ్ణి స్తుతించుతూ యెహోవా కృప నిరంతరం ఉన్నట్టు దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ వెళ్ళారట ఆ ప్రాంతంలోకి. ఎవరైతే ఈ 3 గుంపులు ఉన్నారో, ఈ 3 గుంపులో మనకి ఏం జరిగిందో తెలియదు, కానీ ఒకరినొకరు పొడుచుకుని తెచ్చారు. ఒకరికొకరు సంబంధం లేకుండా దేవుడు పెట్టి కొంతమంది మార్చుకాండ్రులు, అదే విధంగా షైరు ప్రాంతం వాళ్ళు, అమ్మోనీయులు, అదే విధంగా మోయిబులు, ఎవరికి వాళ్ళు పొడుచుకుని తెచ్చారు. వెళ్ళేసరికి ఏదో అవుతుంది అని యెహోషాపాతు భయపడుతూ అక్కడ వెళ్ళాడు. కానీ ప్రభు శ్రమించిన విధంగా యుద్ధమో దేవుడు నీ పక్షాన నుండి సహాయం, నీ పక్షాన నిలబడటానికి, నీ పక్షాన మాట జరుగును బాగా తీర్చుకోవడానికి ఆయనకి మనం ఏం చేయాలంటే సర్వ ఎక్కువ మనం చేసేది అంతే. మోకరించి ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థనలు ఏదైనా నీకు గాయం అనిపించి, ఏదైనా నీకు బాధ అనిపించి, ఏదైనా విషయంలో నీకు ఇబ్బంది అనిపించి, ఏదైనా విషయంలో నువ్వు దాన్ని సరి చేయలేక, నువ్వు కంట్రోల్ చేయలేక ఇలా ఉంటే బాగుంది కదా నువ్వు అనుకున్నావేమో, ఆ విషయం ప్రభు తెలియజేయి. ప్రభు దాన్ని తీసుకుంటాడు, యాక్సెప్ట్ చేస్తాడు. మంచి మనసు. చాలా మంది అనుకున్నారు మన జరిగిన సంఘటన అవునా కదా, బాధ కలిగింది మీ అందరికీ. సేవకుల విషయం జరిగింది, అది ఏంటని మనకు తెలియదు వాస్తవం. కానీ ఒక మంచి దైవజనం మనకు కోరుతాడు. సో ఉపవాస ప్రార్థన దేవుడు అద్భుతంగా లెంట్ అయ్యే లోపల అద్భుతంగా చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే కొన్ని విషయాలు మనం ఏం చేయాలంటే మనం చెప్పవలసిన లేదు. నిజంగా భారం ఉన్నా, నిజంగానూ ఫీల్ అయితే, నిజంగా ఇంకెవరికైనా పరిస్థితి రాకూడదని ఆశపడే వ్యక్తి అయితే ఫాస్టింగ్ ప్రే, ఉపవాసం ప్రార్థన చేయి. మా ప్రభు మెచ్చుకుంటాడు. నేను నా ప్రభుని గణపరుస్తాడు. ఒక సేవకుని విషయంలో ప్రార్థన చేయడం మామూలు విషయం అనుకుంటారా? ఒక సేవకుని తయారు చేయడం చిన్న విషయం అనుకుంటారా? చాలా కష్టంతో కూడుకుంది చాలా విషయం. అదే ఒక సేవకుల కోసం ప్రార్థన చేస్తాను. ఒక భారం కలిగిన వ్యక్తి వచ్చి వాకించాను, మినిసి చేయని అవసరంలా, పక్కన వాళ్ళకి సువార్త ప్రకటించే అవసరంలా, వాసులు ప్రార్థన చేయి. ప్రభు నేను ఒక విలుగ్గా వాడుకుంటాను. అనేక మంది ఎదురు పంపిస్తాను. ఎక్కడికో పని కట్టుకుని బైబిల్ పట్టుకొని ఏం అవసరం. కోసం నీవు దేవుని దృష్టిలో పడితే దేవుని యొక్క ప్రభావం నీ మీద దిగుతుంది, దేవుని యొక్క ఆత్మ నీ మీద దిగుతుంది. దేవుని వాడుకుంటూ ఉంటాడు. దేవుని ద్వారా అద్భుతాలు కలిగిస్తాం. దేవునికి స్తోత్రం. అలాగే మీరు అడగచ్చు, మరి మన మాట నేను వచ్చా కానీ మా ఉద్యోగాల పరిస్థితి మేము ఎక్కడ ఉన్నా సరే, అక్కడ ఇక్కడ ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నా సరే, తన నామహిమార్థమై నిన్ను ఏ రకంగా వాడుకోవాలో ప్రభు ఒక్కొక్కరి పట్ల ఒక ప్రణాళిక. నా పట్ల ప్రణాళిక, నీ పట్ల ప్రణాళిక, అన్న పట్ల, దైవజనుల పట్ల ప్రణాళిక,
సో ఒక్కొక్కరి పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది కాబట్టి ఆ ప్రణాళికలో మనం ఉంటాం కాబట్టి దేవుడు అద్భుతకరంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? వాలంటీర్గా వచ్చి నెహెమ్యా 1వ అధ్యాయం చూసిన 4వ వచనం చూసినట్లయితే నెహెమ్యా షుషాన్ కోట లాస్ట్ మనం డిస్కస్ చేసి అక్కడ ఎస్టేర్ గ్రంథంలో వస్తుంది. అదే కోటలో రాజుగారి దగ్గర పనిచేస్తున్నాడు. చాలా మంది చదవబడి వచ్చారు దగ్గరికి. వచ్చినప్పుడు అందరూ ఎలాగో మన ఎరుషలేం ప్రాంతం అంటే ఎరుషలేం ఏముంది, ఎరుషలేం దేవాలయం మొత్తం కూడా పోలేసారు, దాని ప్రాకారం పూజ చేశారు, అగ్నిగంతకంతా కాల్చి వేశారు. అన్నప్పుడు ఆయన ఏం చేశారంటే కుప్ప కూలిపోయినట్లు వచ్చి, అయ్యా నీ దృష్టి మేము పాపం చేస్తున్నాం, మేము ఒప్పుకొంటున్నాం ఆయన, నేను నా తండ్రి ఇంటి వారు అక్కడ ఒకే మాట, నా తండ్రి ఇంటి వారు మేమందరం మేము దోషం చేస్తున్నామని ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేశారు. అయిపోయిందా? తను డ్యూటీ రాజుని దిగ్గనించే డ్యూటీ మీకు అర్థమవుతుందా? డ్యూటీ ఎక్కిన తర్వాత ఈయన చేసిన ప్రార్థన కంట రాజు తన యొక్క ముఖాన్ని చూసినప్పుడు ఏదో విచారం కనపడింది. అదే నీ విచారం గల కారణం ఏంటన్నప్పుడు చక్కగా చెప్పాడు, ఇలా జరిగింది. వెంటనే రాజు శాసనం బయలుదేరింది. ఎక్కడైతే పడిపోయిందో, ఎక్కడైతే తగలబడిపోయిందో అక్కడ నీ కట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఉపవాసం ప్రార్థన చేసుకుంటే, నువ్వు మంచి మనసు కలిగి ప్రార్థన చేసుకుంటే, మంచి మనసు కలిగి దేశ క్షేమం కోసం, రాష్ట్ర క్షేమం కోసం, సంఘ క్షేమం కోసం, కుటుంబ క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఆ స్థితిలో నుండి దేవునికి అద్భుతకరంగా సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన ఎన్నికలు మనం దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేసుకున్నాం. కొన్ని నిమిషాల పాటు ప్రభు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి కొన్ని నిమిషం ఈ దినము దాటిపోకుండా రేపుటి దినమందు పరిశుద్ధమైన బల్ల మనం ఒప్పించుకోవాలి కాబట్టి హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో కొన్ని నిమిషాల పాటు విన్న వర్తమానం బట్టి మిస్పా దగ్గర వాళ్ళు కన్నీరు గార్చారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, శత్రువు మీద బలాన్ని పొందుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. నెహెమ్యా ప్రార్థన చేసిన తన ఉద్యోగం చేసుకున్నప్పటికీ కూడా తన ఇంటి వారి గురించి, తన బంధువర్గం గురించి, తన ప్రాంతం, తన దేశం గురించి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ఆకాశమందు ఆశ్చర్యుడు గొప్ప తండ్రి, భూమి ఆకాశం ఇచ్చిన ద్వితీయ దైవమా అంటూ ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి రాజుకి మంచి మనస్సాక్షినిచ్చి, రాజు హృదయాన్ని దేవుడు ప్రేరేపించి మరలా యెరూషలేము గోడ కట్టబడటానికి, పూర్వ వైభవం తీసుకురావడానికి కావాల్సిన ఖజానాలను వచ్చింది, కొంత ధనాన్ని కూడా ఇవ్వడానికి మనస్సును రాజుకు ప్రేరేపించాడు. అద్భుతాలు చేయదేమో. శత్రువు చెలరేస్తున్నటువంటి కుటుంబంలో కానీ ప్రాంతాల్లో కానీ అటువంటి శత్రువు యొక్క కబంధ హస్తాల నుండి ప్రభు మనం విడిపించాలి, మనం కాపాడాలంటే మనం చేసుకున్న ఉపవాస ప్రార్థన ఎంతో మనకి ప్రయోజనకరంగా మార్చబడుతుంది. కాబట్టి ఆ ఉపవాస ప్రార్థన మనకి జీవితాల్లో జీవితాన్ని చూడడానికి సహాయం చేస్తుంది. కాబట్టి వర్తమానం విన్న నీవు ప్రభు ఒకవేళ తేటగా సూటిగా నీతో మాట్లాడినట్లయితే నువ్వు ప్రతి విషయంలోనూ ఒక గొప్ప ప్రావీణ్యం గల వ్యక్తిగా నువ్వు నడవాలి. కాబట్టి ఒక దానికి స్టిక్ అయి ఉంటుంది కాదు, కానీ ప్రభు ఇది ఏది నీ చిత్తమో, ఇదిగోని ఏది నీ ఉద్దేశమో, నీ ప్రతి ఒక్క జాబ్ ప్రతి ఒక్క విషయంలో ప్రభు ముందుకు వెళ్తుండగా మీరే ఆశ్చర్యకరమైన సహాయం అనుగ్రహించండి. నీవు నా యొక్క ఉద్దేశం కాదు నాయన, నీ చిత్తమే నా యొక్క జీవితం నెరవేర్చండి, నా పట్ల కృప చూపించండి. అయ్యా నా తండ్రి, లోకంలో నిజం నీ దేవుడు ఏమైనా అనకముందే ప్రభు నా పట్ల మీ కార్యము జరిగించండి. ప్రభు కరుణావస్థలం గల దేవుడు, దీర్ఘశాంతం గల దేవుడు, ఆయన చేయవలసిన కీడు చేయక మన జాలి చేసుకుని మనకు మేలు చేయి దేవుడు ఏమన్నా. కాబట్టి రాత్రికాల సమయం ఏ విషయాల్లో నువ్వు బంధించబడి ఉన్నావు, ఏ విషయాల్లో నువ్వు వెనకబడిపోయినావు, ఏ పాపం నీ మీద ఏలుబడి చేస్తున్నావు, ఉపవాసం ప్రార్థన చేసుకున్నావు, నీవు ఆ పాపం నుండి విడుదలనున్నట్లుగా, ఆ యొక్క శాపం నుండి విడుదలనున్నట్లుగా, ఆ యొక్క కష్టకరమైన పరిస్థితుల నుండి విడుదలనున్నట్లుగా దేవుడే నీ పట్ల పూనుకోనుగా ఆత్మానుసారంగా నేను బలపరుచునగా ఆత్మీయత నేను ఎదుగుదల దయచేయలాగా కన్నీటితో ప్రార్థన చేస్తూ రాత్రికాల సమయంలో ప్రభువా నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. యేసు ప్రభువు ఒక పరిస్థితి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో గృహస్థులు ఎవరు కూడా ఆయన కాళ్ళు కూడా నీళ్ళు ఇవ్వలేదు, ఎవరు కూడా ఆయన విషయంలో ఏమి పట్టించుకోలేదు. కానీ ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన ఎంతకు వచ్చి ఆయన యొక్క పాదములు కన్నీటితో తుడుస్తూ తన చేతిలో ఉన్న అత్తరులను రాసి ఆయన యొక్క కురులతో తుడుస్తున్నప్పుడు దేవుడు ఆమె యొక్క విస్తార పాపాన్ని క్షమించాడు. రాత్రి కాల సమయంలో కన్నీటితో ప్రార్థన చేసుకోగలిగితే నువ్వు ఏ విషయంలో నువ్వు లోటు కలిగిన వ్యక్తిగా ఉన్నావో, ఏ విషయంలో లేని వ్యక్తిగా ఉన్నావో ఆ విషయంలో నా ప్రభు నీకు సహాయం చేయలాగున్నా ఈ యొక్క మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా నా ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్లయితే ఆ ప్రభు అందరికి ఉపకారి కాబట్టి, ఆయన అడిగిన వారికి ఇచ్చే దేవుడు కాబట్టి
సహాయం చేయ దేవుడిగా మన పక్షం ఉన్నాడు కాబట్టి మన ప్రభు మనకు సహాయం చేయలాగా ఆర్థిక ప్రభుత్వం మనం వేడుకుంటామండి. ప్రభా మీ యొక్క మీద సహాయం చేయండి ప్రభా. ఆనాడు దైవజనుడు సమయంలో ప్రార్థన చేసినప్పుడు అయా ఇశ్రాయేలు పక్షాన నుండి ప్రభా సహాయం చేసిన గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయా అదే విధంగా యెహోషువ దృశ్యంలో ప్రభా శత్రువులు ప్రభా నలుదిశల ప్రభా నా తండ్రి అయ్యా నా తండ్రి ఆవరించి ఉన్నప్పుడు ఈ దైవజనుడు నీ పక్షాన్ని నిలబడి స్తుతిస్తూ కనబరుస్తున్న ప్రభు కొనసాగుతున్నప్పుడు ప్రభా నా తండ్రి శత్రు సమూహాన్ని ప్రభా అయా నా తండ్రి హతమార్చి ప్రభు శత్రువులు తొలగించి ప్రభా నీ ప్రజలైన వారికి జయ జీవితం అనుగ్రహించిన గొప్ప దైవమా. ఇగో సేవకులు మీరు ప్రేరేపించి 40 దినాల ఉపవాసం ప్రార్థన ప్రభా కొనసాగిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడిగా సేవకులు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని సంఘం ప్రతి అవసరత గొప్పదని నా మహిమను మీరు తీరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీకు వందనాలు ప్రభా. అయా నా తండ్రి సంవత్సరం ప్రారంభంలోనే ప్రభా అయా బహుతరములకు సంతోషకరంగాను అయా నా తండ్రి అనేక తరములకు ఆశీర్వాదకరంగా నేను చేస్తున్న విధంగా ప్రభా ఆ బిడ్డలు మీరు దీవించండి ప్రభా. అయా నా తండ్రి ప్రభా అయా ప్రభు చూపించే దేవుడిగా 2 నెలల ప్రభా అన్ని జనం వెలుగుగా చేస్తున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అటు రీతిగా చేసిన వాగ్దానం వారి జీవితం నెరవేర్చండి ప్రభా. 3వ నెలలో ప్రభా నా తండ్రి ఇదిగో నేను భూమి ఆకాశం సృష్టించే గొప్ప దేవుడు నేను నీ గర్భఫల విషయంలో నేను నీకు సహాయం చేస్తాను ప్రభా. అయా నా తండ్రి ప్రభా నేను నీకు అనుగ్రహిస్తానని మీరు వాగ్దానం చేస్తున్నారు ప్రభా. అదే విధంగా ప్రభా ఇక 4వ మాసంలో ప్రభా అయా శత్రువుల చేతిలో పడకుండా నేను విడిపిస్తాను అన్నావు ప్రభా. ఆయుష్కాలం ఇస్తాను ప్రభా, ఆరోగ్యం ఇస్తాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. మా ప్రియుని విషయంలో ప్రార్థన చేసుకుంటున్నా ఈ నెల 4 వాగ్దానాల విషయంలో ప్రభా నా తండ్రిని తలపోసుకుంటూ ప్రభా ప్రార్థిస్తుండగా గర్భాల విషయంలో ప్రభా అయా నా తండ్రి ప్రభా పరిచయ విషయంలో ప్రభా నా తండ్రి కొనసాగుతున్న వారికి ప్రభా అన్ని జనం మధ్య గొప్ప వెలుగు వారు మార్చమన్నట్లు సహాయం చేయండి ప్రభా. అదే విధంగా వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో ఉంటున్న వారికి అయా అనేక తరములకు బహుతరములకు శోభాక్షేమంగాను సంతోషకరమైన జీవితం ఉన్నట్లుగా మీరు కార్యం మీరు జరిగించండి ప్రభా. అయా అదే విధంగా ప్రభా అనారోగ్య పరిస్థితుల నుండి అయా పాప ఊపుల నుండి అయా శత్రు చేతిలో పడిపోకుండా మా ప్రియులు ప్రభా అయా కాపాడుతానని మీరు వాగ్దానం చేసిన దాన్ని బట్టి ప్రభా అయా చక్కని ప్రభా అయా కాపుదల భద్రత కలిగించేమని ప్రార్థిస్తున్నాం ఆయన. ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కరు మీరు పేరు పేరు వర్షం మీరు దీవించని ఆశీర్వదించండి. వారు చేస్తున్న యొక్క ప్రార్థన ప్రభా అయా ఎక్కడికి ప్రభా నా తండ్రి నిష్ప్రయోజనంగా పోకుండా ప్రభా నీ పాద సన్నిధికి చేరులాగా వారు ప్రభు మిస్పాలో కూడుకొని ప్రభు సన్నిధి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అయా వారి కన్నీటితో వారు ప్రార్థన చేసుకుంటుండగా అయా నా తండ్రి అదిన ప్రభా సమయంలో ప్రభా అయా నా తండ్రి ప్రభా చిన్నదైన ప్రభా నా తండ్రి అయా గొర్రెపిల్లను తీసుకుని వధించినట్లుగా మా కొరకు కల్వరి శిలువలో ప్రభా వధింపబడి గొర్రెపిల్లగా యేసు ప్రభా మా కొరకు రక్తమును బట్టి ప్రభా అయా ప్రార్థిస్తూ మా చుట్టూ ప్రభు నీ కంచె భద్రత వేయండి ప్రభా. అయా క్రైస్తవ సమాజ విషయంలో కూడా ప్రభా ఒక ఐక్యత ఒక సమాధానం మీరు కలిగించండి ప్రార్థిస్తున్నాం. దేశంలో నెమ్మది శాంతి సమాధానం దయచేయండి ప్రభా. అయా నా తండ్రి ప్రాంతాల్లో ప్రభా నా తండ్రి మమ్మల్ని రాష్ట్రాలకి కార్యం మీరు జరిగించండి ప్రభా. అయా నా తండ్రి నలుదిశల ప్రభా నా తండ్రి ఈ సేవకుల పట్ల భద్రత ప్రభా ఆ దేశంలో భద్రత మీరు కలిగిస్తున్నాం. మీరే సహాయం దయచేయండి. ఆ ప్రభువును మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు